అట్లాగే గణేష్ గారు వాళ్ళు చూసుకుంటే ట్రంప్ ప్రకటన కొంత కమాడిటీ మార్కెట్లో కొద్దిగా జోష్ వచ్చింది. అట్లాగే ఈ పీస్ డీల్ ఖరారయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు డాలర్ కొంచెం క్షీణించింది. సో గోల్డ్ షార్ట్ టర్మ్లో ఏమన్నా 1.75 అట్లా వెళ్ళొచ్చాడు. సిల్వర్ 2.8 ఆల్రెడీ టచ్ అయింది. సో మీ అంచనా? అంటే సాధారణంగా అంటే గోల్డ్ని మనం తీసుకున్నప్పుడు అది వ్యక్తికైనా వ్యవస్థకైనా ఇన్సూరెన్స్ లాంటిది, అది మనకి భరోసా లాంటిది. సో జనరల్గా ఏంటంటే ఎందుకు మనకి గోల్డ్ కొంత టైం కొనొద్దన్నారు అనేది ఒకటి మనం ఆలోచిస్తే, ఫారెన్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫారెన్ రిజర్వ్స్ షార్టేజ్ రాకుండా కొంత ఇంపోర్ట్స్ని తగ్గించాలనేది. అయితే మనం లాస్ట్ 26 నెలలుగా చూసుకుంటే గోల్డ్ ఒక 140% రిటర్న్ ఇచ్చింది. అయితే కొంత రన్అప్ తర్వాత ఎక్కడైనా కూడా కొంత కరెక్షన్ రావాల్సిందే. సో మనమైనా అంతే కదండి, కొంత పరిగెత్తినాక ఆగాల్సి వస్తుంది. సో అది మనం ఎందుకని చూసుకుంటే ఇంటర్నేషనల్గా ఎప్పుడైతే క్రూడ్ అనేది ఈ $60-70 నుండి $110 వెళ్ళిందో, అంటే 50% ప్రతి కంట్రీ మీద ఎవరైతే ఇంపోర్టర్స్ కంట్రీస్ ఉన్నాయో ఇంపోర్టర్స్ కంట్రీస్ అన్నిటి మీద కూడా భారం పడింది 50%. సో వాళ్ళకు ఉన్నటువంటి US$ రిజర్వ్స్ కాపాడుకోవడానికి కొంత బంగారాన్ని అమ్మాల్సి వచ్చింది. టర్కీ 8% అమ్మింది, కొంత రష్యా అమ్మింది, అలాగే కొన్ని ఫ్రాన్స్ కొంత. సో దీనివల్ల కొంత కరెక్షన్ అనేది వచ్చిందండి. అయితే లాంగ్ రన్లో డెఫినెట్గా బంగారం అనేది బుల్లిష్ ఉంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం అండి. ఎందుకంటే మనం ఖచ్చితంగా సెంట్రల్ బ్యాంక్స్ ఏదైతే చేస్తున్నాయో అది మానిటర్ చేయాల్సిందే. సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూస్గా బై చేస్తున్నాయి. సో కమింగ్ డేస్లో కూడా డీడాలరైజేషన్ ఏదైతే ఉందో అది ఇంకా పెనిట్రేట్ అవుతుంది. సో డెఫినెట్గా లాంగ్ రన్లో బంగారం వస్తుంది. అయితే షార్ట్ రన్కి వచ్చేటప్పటికి కొంత వాలటైలిటీ ఉంది, మనం చూస్తున్నాము. సో కొంత ప్రైస్ కరెక్షన్స్ అనేది జరుగుతాయి. సో మనం ఎప్పుడు కూడా దీన్ని కరెన్సీకి హెడ్జ్గా తీసుకుంటాం కాబట్టి దీన్ని ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా విలువను కాపాడుకోవటం, మనకున్న రూపాయి విలువను కాపాడుకోవటం. సో దట్ ఈస్ నథింగ్ బట్ హెడ్జింగ్ ఆఫ్ ద గోల్డ్. సో ఆ విధంగా మనం చూడాలండి దీన్ని. స్లోగా ఇది స్టేబుల్ అవుతుంది అంటారు. అంటే స్టేబులే కదండి, ఇప్పుడు కరెక్షన్ తర్వాత రికవరీ కన్సాలిడేషన్ జరుగుతుంది. లాంగ్ రన్లో డెఫినెట్గా మనకి పెరుగుతుందనే ఉందండి. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తున్నాయి. అలాగే ఇంటర్నేషనల్గా PMS అంటే ఎవరైతే ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయో అవి ఇప్పటి వరకు హోల్డ్ చేసిన గోల్డ్ 1 to 2% అండి. సో వాళ్ళు అది 10% దాకా వెళ్దామని చూస్తున్నారు. ఒకవేళ నిజంగా అది అలా కనుక వెళ్తే, అంటే ఎప్పుడైతే 2022 మనకి అప్పుడు వార్ అయినప్పుడు డాలర్స్ని మనకి అంటే US శాంక్షన్స్ ఏదైతే వచ్చిందో అప్పటి నుండి ఈ చేంజ్ మనకి చాలా డ్రాస్టిక్గా కనపడింది. రైజ్ ఆఫ్ చేంజ్, సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ స్టాండ్ని చేంజ్ చేసుకోవటము, గోల్డ్ వైపు వాళ్ళు కొంత వాళ్ళ అసెట్ని తీసుకోవటము, అలాగే యూఎస్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ ఏమైనా ఉంటే సెల్ చేసి ఫిజికల్గా వాళ్ళు గోల్డ్ బై చేయటము. సో ఇవన్నీ సినారియోస్ వెరసి మనకి ఫాస్ట్ రన్అప్ అనేది గోల్డ్లో వచ్చింది. సో అది కంటిన్యూ అవుద్ది లాంగ్ రన్ అనేది నా పర్సనల్ లైఫ్. ఇప్పుడు చూసుకుంటే వెడ్డింగ్ సీజన్ ఆల్మోస్ట్ ఎండ్ అయింది. సో ఎట్లా సేల్స్ కొంత పడిపోయి ఉంటాయి, ఫుట్ ఫాల్స్ పడిపోయి ఉంటాయి. ఎలా ఉందంటారు మీరు? అంటే సేల్స్ కొంత డిక్లైన్ అనేది అయితే చెప్తున్నారండి. మన షాప్స్ మనం ఎంక్వైరీ చేస్తే అసలు ఎలా ఉంది అంటే కొంత అంటే ఫియర్ ఫ్యాక్టర్ అనేది క్రియేట్ అయింది కదా. అంటే ఎకనామిక్ రిసెషన్ అనేది ఇట్స్ మేజర్ థింగ్, ఒక పర్టికులర్ ఐటమ్ కాదు కదా. సో అన్ని జాగ్రత్తలు తీసుకోమన్నారు కాబట్టి డెఫినెట్గా కొంత ఫియర్ ఫ్యాక్టర్ క్రియేట్ అవుతుందండి. అయితే మనం ఇక్కడ మనం బంగారం విషయంలో మనం చూడాల్సింది ఏంటంటే మన ఒక్క మార్కెటే కదండి, మన కన్జంప్షన్ ఉన్నా లేకపోయినా ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం కాకపోతే వేరే కంట్రీకి ఉంటుంది. సో అది ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్ కాబట్టి మనకి ఇంటర్నల్గా కొంత దీనివల్ల అంటే దీని మీద డిపెండ్ అయిన ఇండస్ట్రీ కూడా ఉంది కదండి. ఇప్పుడు మనం చూస్తే దీని మీద జ్యువెలరీస్ ఉన్నాయి, రిఫైనరీస్ ఉన్నాయి, తర్వాత వర్కర్స్ ఉన్నారు. సో గుజరాత్ ఒకటే చూసుకుంటే డైమండ్ వర్కర్స్ ఉన్నారు. సో ఇదంతా కూడా ఎకానమీ మీద కూడా మళ్ళీ మనకి తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రైస్ అంటారా, మనం చూసుకుంటే గోల్డ్ అనే లాంగ్ రన్లో అంటే మనకు 25 years డేటా తీసుకుంటే అంటే మేబీ దెర్ ఆర్ సైకిల్స్లో మనం తీసుకుంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రైస్, మన ప్రైస్ అంటే మన రూపీ డిప్రిషియేట్ వల్ల మాత్రమే గోల్డ్ పెరిగిందా, లేదా అసలు ఇంటర్నేషనల్గా కూడా రిటర్న్ ఎలా వచ్చిందని చూస్తే US డాలర్తో కంపేర్ చేస్తే మనం దాదాపు మేజర్ కరెన్సీస్ ఒక 7 కరెన్సీస్తో కంపేర్ చేస్తే ఒక స్విస్ కరెన్సీస్ తప్ప అన్నీ కూడా 2 digits రిటర్న్ ఇచ్చిందండి. అంటే US చూసుకుంటే 10.5, అలాగే మనం కెనడియన్ డాలర్తో చూసుకున్నా, చైనాతో చూసుకున్నా ఒక స్విస్ ఒకటే 8 to 9% మధ్యలో వచ్చిందండి, విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ కరెన్సీ. మన ఇండియన్ కరెన్సీ చూసుకున్నా కూడా 14% వచ్చిందండి. సో లాంగ్ రన్లో డెఫినెట్గా సో గోల్డ్ అనేది కొంత రిటర్న్ ఇస్తుంది. షార్ట్ టర్మ్లో వోల్టైల్ ఉంటుంది, ఎందుకంటే ట్రేడింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం జియో పొలిటికల్గా సెల్లింగ్స్, బయ్యింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి కొంత ఉంటుంది. డెఫినెట్గా మీరు అన్నట్టు కొంత సేల్స్ డిక్లైన్ కనబడుతుంది. అంటే ఫియర్ ఫ్యాక్టర్, ఆ ఫియర్ ఫ్యాక్టర్ వల్ల కొంత కనిపించవచ్చు. సో దానివల్ల కొంత, ఎందుకంటే మనకి దాదాపుగా ఒక
కంపెనీస్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినాయి, అది జ్యువెలరీసే కానివ్వండి, అది గోల్డే కానివ్వండి, అండ్ ఈవెన్ మనం టైటాన్ ఒకటి తీసుకున్నా కూడా మార్కెట్ క్యాప్ 3 లక్షల కోట్ల పైన ఉంటుంది. సో డెఫినెట్గా దీని ఇంపాక్ట్ క్యాస్కేడ్ ఎఫెక్ట్ అటు బిజినెస్లోనే ఉంటుంది, స్టాక్ ప్రైస్ మీద కూడా ఉంటుంది.